సరే, యాషెస్ సిరీస్ చివరి రోజు పోరులోకి వెళ్ళిపోదాం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ మ్యాచ్లో అసలైన థ్రిల్ ఇప్పుడు మొదలవుతుంది. సో చివరి రోజుకి వచ్చేసరికి ఇంగ్లండ్ 119 పరుగుల ఆధిక్యంతో ఉంది. ఇది మ్యాచ్ గతిని మార్చేయచ్చు. కానీ యాషెస్ లాంటి ఇంత పెద్ద సిరీస్లో ఈ లీడ్ నిజంగా సరిపోతుందా? అదే అసలు ప్రశ్న. అంటే ఒక టీం బ్యాటింగ్ చేశాక వాళ్లు ప్రత్యర్థి కన్నా ఎన్ని పరుగులు ఎక్కువ చేశారన్నమాట. యాషెస్ అంటే కేవలం క్రికెట్ కాదు, అది రెండు దేశాల మధ్య గౌరవ పోరాటం, శతాబ్దాల నాటి పోటీ. ఇప్పటిదాకా సిరీస్లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం. మొదట్లో పూర్తిగా ఆస్ట్రేలియాదే హవా. వరుసగా 3 టెస్టులు గెలిచి సిరీస్ ఇక వాళ్లదే అనిపించింది. కానీ 4వ టెస్టులో ఇంగ్లండ్ అద్దిరిపోయే కంబ్యాక్ ఇచ్చి సిరీస్లో మళ్లీ ఊపు తెచ్చింది. అందుకే ఈ చివరి మ్యాచ్ ఇప్పుడు కేవలం సిరీస్ కోసమే కాదు, గౌరవానికి సంబంధించిన పోరాటంగా మారింది. ఈ ఫైనల్ షోడౌన్ జరిగేది సిడ్నీలోని చారిత్రాత్మక ఎస్సీజీ గ్రౌండ్లో. ఇది ఉత్కంఠను మరింత పెంచుతోంది. ఇక కెప్టెన్ల విషయానికొస్తే ఒకవైపు స్టీవ్ స్మిత్, మరోవైపు బెన్ స్టోక్స్, ఇద్దరూ దిగ్గజాలే. అయితే ఈ మ్యాచ్ వెనుక క్రికెట్ మాత్రమే కాదు, ఒక మంచి కారణం కూడా ఉంది. దీన్నే పింక్ టెస్ట్ అంటారు. క్యాన్సర్ రీసెర్చ్ కోసం నిధులు సేకరించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. వర్చువల్ పింక్ సీట్ కొని ఫ్యాన్స్ కూడా ఈ మంచి పనికి సపోర్ట్ చేయొచ్చు. సరే, మళ్ళీ ఆట విషయానికొస్తే 119 పరుగుల లీడ్తో ఇంగ్లండ్ పక్కా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. కానీ ఆస్ట్రేలియా బౌలింగ్ ముందు ఈ లీడ్ నిలుస్తుందా? దీనికి సమాధానం చివరి రోజు ఆటే చెప్పాలి.